ఇది మనకి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్లో వచ్చిన ఒక క్వశ్చన్ అనమాట. సో 2p = 3q = 4r = 5s అయితే p/q/r/s వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో దీనికి సింపుల్గా ఎలా అంటే చేయాల్సింది, ఇక్కడ మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దీనికి ఎల్సిఎం తీసుకోండి. సో 2కి 3కి 4కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది మనకి? సో 4 5 మనకి ఎంత 20, 23 ఎంత 60 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. సో 2p = అంటే ఇది మొత్తానికి 60కి ఈక్వల్ చేసుకుంటే 2p = 60 అయితే సో ఇప్పుడు మనకి p వాల్యూ ఏమవుతుంది 30 అవుతుంది. అండ్ ఆ తర్వాత 3q = 60 అయింది అనుకోండి, q వాల్యూ ఏమవుతుంది మనకి 20 అవుతుంది. అండ్ 4r = 60 అయితే మనకి r వాల్యూ ఏమవుతుంది 15 అవుతుంది. 5s = 60 అయితే దెన్ s వాల్యూ ఏమవుతుంది అంటే 12 అవుతుంది. సో 30:20:15:12 అనేది మనకి ఆన్సర్స్. ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూడండి మనకి సింపుల్గా మనకి ఆన్సర్ అయితే డైరెక్ట్గా మీరు ఆన్సర్ అనేది చెప్పవచ్చు అనమాట. సో దీనికి ఆన్సర్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.